భూమిని వదిలి వెళ్లకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నాడని చిత్తూరు జిల్లా పెద్ద పంజాని మండలం సుద్దగుండ్లపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు లక్ష్మమ్మ మాట్లాడుతూ తన భర్త రామయ్య పేరిట 3 ఎకరాల 25 సెంట్ల ఎసెండ్ భూమి ఉందని, తన భర్త ఇటీవలే చనిపోవడంతో గ్రామానికి చెందిన మల్లప్ప, సుబ్బమ్మ, కుమార్, మూనెమ్మ, సుబ్రహ్మణ్యంలు తన భూమిపై కన్నేసి ఆక్రమించుకునేందుకు చూస్తున్నారని వాపోయారు. తమపై అకారణంగా దాడి చేయడమే కాకుండా మల్లప్ప అనే వ్యక్తి పొలం వద్ద కత్తులతో చంపేస్తానంటూ వెంబడించాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు తమకు రక్షణ కల్పించాలని కోరింది. మా తల్లి, మా చెల్లెలు, నేనున్నాను. మామిడి చెట్లలో చిన్న, నా పేరు రెడ్డప్ప. ఇట్లా 3 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు మామిడి చెట్ల పేరుకి నరికి కొట్టబోయి నరకపోయి వచ్చినారు. ఇంతకుముందు వాళ్ళ పైన బయట కేసు కూడా పెట్టినాము. ఇంటి దగ్గర మామిడి చెట్లు గొర్రెలు వదిలినారు. వద్దని చెప్పినాను. వద్దని చెప్తే నీకేం సంబంధం ఉంది, 159లో 2.5 ఎకరా మామిడి చెట్లు పెట్టేసినాను. పరంబొగ దాకా సాగు చేసి ఎంగడిచ్చి మా తమ్ముడు చనిపోయినాడు. ఇంకా సాగు చేసిన పిల్లవాడు చనిపోయినాడు. దానిపైన చెట్లు పెట్టినాము. దాంట్లో వద్దని చెప్పిన దాన్ని చెట్లు వేస్తానని చెప్పిన దానికి నీకు సంబంధం లేదు, చెట్లు పెట్టేసినావు, నీకేమైనా ఉంటే తీసుకోరా అని చెప్పి అన్నారు. మాకేమి లేదు, బతుకాతరోకి కడపాతం చెట్లు పెట్టుకున్నాను. మా తమ్ముడు చనిపోయినాడు, 2 పెట్లు మా మరదలు ఉంది చెప్పినాను. నేను ఆమె జీవనాత్రం పెట్టించిన చెట్లు మీరు మేపేస్తే ఎట్లా అని అన్నాను. మా మరదలు ఇంటి దగ్గర లేదు, నీకు దిక్కుండా చోటకి చెప్పుకో, నీకు ఎవరు వస్తారు రాని చూస్తాము, నిన్ను చంపేస్తాము ఎన్నే అని చెప్పేసింటే కట్టెలతో రాళ్ళతో కొట్టినారు సార్. మాకు నీకు దిక్కున చోటకు పోని అంటారు, మాకు ఎవరు లేరనేసి మారికి వచ్చిన. మాకు ప్రాణహాని ఉంది. మేము ఉండేది ముగ్గురే ఉండాము. మా అమ్మను కొట్టినారు, మా చెల్లెలు ఉంటే మా చెల్లెలు కొట్టినారు, నన్ను కొట్టినారు. నాకంటే ప్రాణహాని ఉంది, నన్ను అయితే 3-4 రోజులు చంపేస్తామని చెప్తా ఉంటారు. మొన్న నేను చెప్పిన మా తండ్రి ఉన్నప్పుడే మీరు భాగం తీసుకుంటచ్చు కదా అంటే, మీ తండ్రి మా యవన అక్కడ సంబంధం చెడు చేసినాడు, మాకు ఆస్తుల్లో భాగం ఇవ్వాలి, మీరు లేదంటే చంపేస్తాం నిన్ను, లేదు మీరు కోర్టుకు పోయి ఏదైనా తీసుకోండి, మేమే లేదు నేను అన్నాను. మీ నాయన ఆస్తి మాకు భాగం అన్నారు. మీకు మా నాయన ఆస్తి మీకు భాగం ఉండేటంటే మా నాయన ఉన్నప్పుడే తీసుకోవాలి మీరు ఆస్తులు. ఇప్పుడు మా తండ్రి తర్వాత వచ్చి నన్ను అడిగితే నేను ఎట్లే వాళ్ళు మీకు ఆస్తులు అని అడిగినాను. అడిగితే మీ తండ్రి మా యువత అక్కడ సంబంధం పెట్టుకునేందుకు మేము మనమల్లో కొడుకులు ఉండాము, మీ నాయన మేము అడగలేదు, మీ నాయన చేసిన తప్పుకు మీ నాయన ఉన్నందుకు సరిపోయింది, ఇప్పుడు మీరు ఆస్తులు మాకు భాగం ఇవ్వాలా అని చెప్పి నా మీద ప్రయత్నిస్తాను. అది 3వ ప్రయత్నం. మా తండ్రి చనిపోయినాడు మే నెల 1వ తేదీ. దానం చేయని కూడా ఆడే పాసిపాని అని చెప్పేసింది. 30వ తేదీ చనిపోయినాడు. 31, 32వ తేదీ 1వ తారీఖున దానం చేసుకున్నాను. అదే పెద్ద పంజాని మండలంలో పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి సారోళ్ళు వచ్చి మా తండ్రిని దానం చేయించినారు. ఆ రోజున ఇంకా సైలెంట్గా ఉండిపోయి ఇప్పుడు చెట్ల మీద ఇంటి మీద పడి ఇల్లు పెరుకుతున్నారు. పూలు గుడిచి మా ఏమైనా కొడతా అంటే ఇట్లా వంగదోసి పట్టుకునేందుకు నన్ను కొట్టినారు. నన్నైతే చంపేస్తారని భయపడిపోయినా. నాకైతే ప్రాణహాని ఉంది, వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. అక్కడ సంబంధం బిడ్డలు మా నాయనకి. మల్లప్ప, సుబ్రహ్మణ్యం అనే వాళ్ళిద్దరు, కుమార, విశ్వనాథ, సుబ్బమ్మ వాళ్ళమ్మ తౌడు ముసలమ్మ. అమ్మ ముసిల్ది కొట్టిన తొలిపెట్టిది. ఇంటికి బంధువులు వచ్చింటే ఒక పాప వచ్చింటే ఆ పాప మీద కూడా కొట్టిండారు. ఆ పాప ఇంటి దగ్గరనే ఉంది. నీకేం సంబంధం అన్నారు. పరిగెత్తి ఆ పాప అడ్డుకుని దాని వల్ల మా చెల్లెలు వస్తే మా చెల్లెంటి వాటేసి వందబట్టి పెట్టుకున్నాడు. నేను వీళ్ళని కప్పుకొని పక్క తీసుకుంటా వచ్చిన. నీ బంతా పట్రా ఏమన్నా ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోరా, మాకు సంబంధము, నీకెవరు లేరు, నీకు ఆడికి పోతావు పో, మేము చంపేసి కూడా జైలుకి వెళ్ళిపోయి వచ్చేస్తామని అంటూ ఉంటారు. రెవెన్యూ అధికారులు మాకు న్యాయం చేసి మమ్మల్ని కాపాడండా, మా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, న్యాయం చేయండి. కుమారి గారు, సుబ్బమ్మ వాళ్ళమ్మ, మునియమ్మ, నలుగురు, రెడ్డప్ప నా బిడ్డ, అలివేలు నా కూతురు, మమ్మల్ని ముగ్గురిని కొట్టుకొని ఇంటి దగ్గర పడాలా కొట్టి అల్లకూలం చేసి మమ్మల్ని వెళ్తారు మేము కాటుకొచ్చినారు. వాళ్ళ అక్క సంబంధం, మాకు వాళ్ళకి సంబంధమే లేదు. మా ఇంటి సంచిపోయే కొనుక మమ్మల్ని కొట్టే కట్టేయమన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు మమ్మల్ని కాపాడాలి.